ప్రతి ఒక్కరికి మరొక వీడియోలోకి స్వాగతం. ఈరోజు మనం భగవానుని అవతారములు అనే ఒక సందర్భం గురించి అయితే ఈ శ్రీమద్ భాగవతం 2వ ఎపిసోడ్లో అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ విషయమంతా సుఖ మహర్షి, సూత మహర్షి కలిసి చెప్పిన విషయములు. ఇందులో ఒక భాగమే ఈ భగవానుని అవతారములు. భాగవతమున కృష్ణ కథయే ముఖ్య ఫలము. అందుచేతనే దశమస్కందమును భగవానుని ముఖముతో పోల్చారు. కృష్ణ కథ చివరలో వస్తోంది. ప్రస్తుతము మనము ప్రథమ స్కందమును ఉన్నాము. ఇప్పుడు భగవానుని అవతారములను సంక్షేపముగా చెప్పుచున్నాడు. ఇది ప్రథమ స్కందమున 3వ అధ్యాయము. అవ్యక్త చైతన్యము వ్యక్తమగుటయే అవతారము. అవతారము అనగా క్రిందికి దిగుట అనే అర్థము. నిరాకారుడైన భగవానుడు శిష్టజన రక్షణార్థం సాకార రూపుడుగా వ్యక్తమగుటయే అవతారము. భగవంతుడు ఎక్కడ అవతరించును? ఎక్కడి నుంచి అవతరించును? సర్వగతుడైన వాడు ఒకచోట అవతరించినచో అతడు పరిమితుడు కాకుండునా? పరిమితుడైన వాడు పరిపూర్ణుడు ఎలా కాగలడు? పరిపూర్ణుడు కానిచో సర్వగతుడు ఎలా అవుగును? భగవానుడు సర్వవ్యాప్తి అయినప్పుడు సర్వము భగవత్ స్వరూపమే కాగలదు. ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి భగవతవతారమే అగును. ఈ అద్వైత భావనలో అవతారము ఆవిర్భవించలేదు. భగవదవతార మూర్తుల అందు చైతన్యము ప్రస్ఫుటముగా దర్శింపబడి మనలోని అజ్ఞాన పొరలు పలుచబడే స్థితి ఏర్పడును. అజ్ఞానం ఎంతగా కరుగుచుండునో జ్ఞానము అంతగా పెరుగుచుండును. అజ్ఞానము సమూలముగా నశించగానే జ్ఞానానుభూతి ఏర్పడి ప్రతి వ్యక్తి, ప్రతి వస్తువు భగవదవతారముగా గోచరించును. జీవులు ఆవిర్భవించడానికి, భగవానుడు అవతరించడానికి చాలా తేడా ఉంది. సంచిత కర్మ వలయంలో చిక్కుకొని ప్రారబ్ధమును వెంట నెడుకొని జీవులు ఈ ప్రపంచంలో కాలు మోపుతారు. అందుచేత తాడితో కట్టివేసిన పశువు వలె స్వేచ్ఛను కోల్పోయి ఒక నిర్దిష్టమైన గాడిలో నిలబడి నియమిత జీవనాన్ని అనుభవిస్తూ పరిమిత జీవనాన్ని కొనసాగిస్తుంటారు. కానీ కేవలం జీవులను ఉద్ధరించవలనని దివ్య సంకల్పంతో తన మాయను ఆధారముగా చేసుకొని మాయను పాలించుచు ఈ జగత్తులో వ్యక్తమగును. అందుచేత అవతార వైశిష్యమును అవగతము చేసుకోలేక జనులు మదనపడుతూ ఉంటారు. కర్మాతీతుడైన భగవానుడు ఏ కర్మానుభవమునైనకు అవతరించును అనేది శంక చాలామందిలో కథలుగా చుండును. భగవానునకు పాపపుణ్యములు లేవు. పుణ్యాత్ముల పుణ్యకర్మలు, పాపాత్ముల పాపకర్మలు కలిసి భగవానుని ఆవిర్భావనమునకు కారణమగుచున్నవి. మన పాపపుణ్యముల కారణంగా అరుదించిన జన్మమున కలిగడి అరుదించిన భగవదవతారము వలన లభించడి శుభ అశుభములను వారే అనుభవించుతూ ఉంటారు. శ్రీరాముని ఆవిర్భావమునకు రావణుని పాపకర్మయే కారణం కాదు, విభూషణుని పుణ్యకర్మ కూడా. శ్రీకృష్ణుని అవతారమునకు రుక్మిణీదేవి పుణ్యకర్మయే కాదు, శిశుపాలుని పాపకర్మ కూడాను. ఎవరి ఫలములను వారే అనుభవించుచుందురు. భక్తులు భగవద్దర్శనముతో పునీతులగుచుందురు. దురాత్ములు భగవానుని చేతిలో హతులగుచుందురు. ఈ విధముగా భగవదవతారము భూదేవి నిర్ధరించుచూ ఉంటుంది. భూమేహే భారవతారయః. భూభారమును తగ్గించుట కొరకే భగవానుడు అవతరించుచూ ఉంటాడు.
అసంఖ్యాః అవతారాः హరేః. శ్రీహరి అవతారములు అసంఖ్యాకములు. శ్రీ మహావిష్ణువు తన యోగమాయచే అసంఖ్యాకమైన అవతారములు ఎత్తును. పూర్ణ, అంశ, ఆవేశ అవతారములుగా పృథ్వీపై అవతరించును. పుట్టుక తెలియని భగవానుడు అనేక రూపాలలో అవతరించుచూ ఉంటును. అయితే భగవానుని అవతార వైభవమును ధీర పురుషులకు వారే తెలుసుకొనగలరు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఇలా బోధించాడు: అర్జున, ఎవరు దివ్యమైన నా జన్మమును కర్మమును వాస్తవముగా తెలుసుకుంటున్నాడో అట్టివాడు ఈ శరీరమును విడిచిన పిదప జన్మమును పొందక నన్నే పొందుతూ ఉన్నాడు అని భగవద్గీత జ్ఞానయోగమునందు భగవానుడు తెలిపి ఉన్నాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన అనునవి భగవదవతారము ఆవిర్భవించుటకు గల కారణములు అని భగవద్గీత తెలుపుతూ ఉన్నది. దుష్ట శిక్షణ అనున్నది ఏ 4-5 వేల సంవత్సరములకు పూర్వము ఏ కంసుని కానీ లేదా రావణుని కానీ సంహరించుటే అయినచో ఈనాడు దుష్టశక్తులచే పీడింపబడు మనము భగవదవతారములను ఉపాసించి పొందే ప్రయోజనం ఏమున్నది? దుష్టులు బయట లేరు, లోపలే ఉన్నారు. మనలోని దుష్టభావములు తొలగించబడితే విశ్వము విశ్వనాథ స్వరూపముగా గోచరిస్తూ ఉంది. మనలను బాధించున్నది బాహ్య రాక్షసులు గారు. అంతరంగిక శత్రువులే చాలా ప్రమాదముగా మారి మనను హింసించుచూ ఉన్నారు. మనలోని దుష్ట సంకల్పాలు అశుభ వాసనలే నిజమైన అసురులు. వ్యక్తి ఆంతర్యములో చోటు చేసుకొని ఉన్న దుష్ట భావన రాక్షసులను సంహరించి సుగుణ సంపదను రక్షించి వ్యక్తి జీవితమును ధర్మ మార్గములో ఉంచు చొరవయే అవతారము. కనుక భగవానుడు ప్రతి హృదయములోనూ అనుకూల సమయమునందు అవతరిస్తాడు. ఆంతర్యములో దర్శనమసగబోవు అవతార వైశిష్ట్యమును అవగాహనతో గ్రహించు అధ్యయన శిక్షణయే బాహ్యమునందు అవతారములు దర్శనమిచ్చటలేని మహత్తర ఆశయము. ఆంతర్యములో ఏర్పడు దీప్తికి బాహ్యమునందు స్ఫూర్తి కలగవలెను. శ్రీ మహావిష్ణువు తన యోగమాయచే అసంఖ్యాకమైన అవతారములు ఎత్తును. అవతార హ్యసంఖ్యాయ అని శాస్త్రము తెలుపుచూ ఉన్నది. ఈ అవతార విశేషములు వేదము వలె ప్రాచీనమైనవి. ఇవి పురాణములందు గోచరించును. పురాణములు భగవానుని నిశ్వాసలని బృహదారణ్యకము తెలిపింది. కనుక పురాణములను వాటి నిజస్వరూపములను తత్వదీపిక ద్వారా అన్వేషించి దర్శింపవలసిన అవసరం ఎంతైనా గలదు. పురా అపి నవం ఇతి పురాణం. పురాతన విషయమునైనను నవీనముగా అగుపించినది ఏదియో అది ఏ పురాణము అని భావము. కనుక పురాణములలోని సన్నివేశములను, కథలను, భావములను ఆధునిక విజ్ఞాన మనస్తత్వ శాస్త్ర పరిధుల నుండి దర్శించి అవగాహన చేసుకొనవలెను. భగవానుని అవతార విశేషములను సౌనకాది మునులకు సూతుడు తెలుపుతూ ఉన్నాడు. ప్రథమంగా భగవానుడు సనక సనందనాది మహర్షుల రూపమున అవతరించనని చెప్పుచున్నాడు. శ్రీ మహావిష్ణువు మొదట సనక, సనందన, సనాతన, సనత్కుమారుల రూపములతో ఆవిర్భవించను. దుస్సాధ్యమైన అఖండ బ్రహ్మచర్యము అనుష్ఠించెను. బ్రహ్మజ్ఞుడై బాసిల్లెను. బ్రహ్మచర్యము యొక్క ప్రాశస్త్యమును మొదటి అవతారము ప్రబోధించుచూ ఉన్నది. బ్రహ్మచర్యము లేని వారికి బ్రహ్మము అనుభవమునకు అందదు. సాధకుడు ప్రారంభమున బ్రహ్మచర్యమును విధిగా పాటించాలి. వీర్య నష్టము మరణము అందించునే కానీ అమృతత్వమును ప్రసాదించదు. మనము భుజించిన ఆహారము రసముగాను, రక్తముగాను, మాంసముగాను క్రమ పరిణామము చెందుతూ చివరగా వీర్యశక్తిగా సారరూపమును ధరిస్తుంది. కనుక వీర్యమునకు దేహములో ఒక స్థానముంటూ లేదు. అది దేహమంతటా ఉండి దేహమునకు శక్తిని, దీప్తిని అందించును. సారము నశించగానే ఫలములు ఎలా నిరుపయోగము అగునో వీర్య నష్టం వలన జీవి నశించును.
వీర్యము దేహమంతటా ఉండుట వలన వీర్య నష్టము జరుగువారికి దేహమంతయు నీరసముగను రసహీనులుగను నిరాశమే ప్రాప్తించును. పాలలో ఘృతము దాగి ఉన్నట్లు చెరకునందు బెల్లము అవ్యక్తమై ఉన్నట్లున మన దేహమంతటా వీర్యం వ్యాపించి ఉంది అని సుశ్రుతుడు వైద్య గ్రంథంలో తెలిపి ఉన్నాడు. బ్రహ్మచర్య మహిమచే ఆంజనేయుడు సముద్రమును లంఘించెను. భీష్ముడు స్వచ్ఛంద మరణమును పొందెను. బ్రహ్మచర్యమును పాటించట చేతనే శ్రీరాముడు రావణుని, లక్ష్మణుడు ఇంద్రజిత్తుని చంపగలిగారు. భవసాగరమును దాటనిచ్చించు సాధకుడు తప్పక బ్రహ్మచర్యమును అవలంబించవలెను. బ్రహ్మచర్యము యొక్క ప్రభావముచే ఇంద్రియములను నిరోధించవలెను. ఈ సందర్భమున బ్రహ్మచర్యమునకు మరి యొక్క అర్థమును కూడా గ్రహింపవలసిన అవసరం ఉన్నది. బ్రహ్మము అనగా వేదమని కూడా భావము. చర్యమనగా చరించుట అని అర్థము. బ్రహ్మచర్యమనగా బ్రహ్మమునందు చరించుట అనగా వేదము అధ్యయనము చేయుట అని భావము. బ్రహ్మచారి ఇంద్రియ నిగ్రహము గలవాడై శాస్త్రాధ్యయనమున సాధించవలెను. సనక సనందనాది మహర్షులు దిగంబరులై ఉండేటివారు. వారి బ్రహ్మచర్యము అసమానము. అందుచేత వారు ముదిమి నెరుగని వారై సదా బాలుర వలె కనిపించుచుందురు. రెండవ అవతారము వరాహ అవతారము. ఇదొక విశిష్టమైన అవతారము. వర అనగా శ్రేష్టమని అర్థము. అహము అనగా రోజు అని భావము. వరాహం అనగా శుభదినము అని అర్థము. సుదినం అని భావము. సుదినం అనగా ఏయది. భక్తి రసామృతము మన హృదయములో ఏ రోజు స్రవించునో అదే శుభదినము. వరాహము భక్తి లోభము అంతా ముందించును. ప్రశాంతతను సంతృప్తిని కలిగించును. వరాహమూర్తి హిరణ్యాక్షుని వధించెను. హిరణ్యాక్షుడు అనగా బంగారముపై దృష్టి కలవాడని భావము. మమకారమునకు ప్రతిరూపము. అంతా నాకే కావాలి అని హిరణ్యాక్షుడు భూమినే చాపగా చుట్టినాడు. ఇది లోభగుణము. వరాహమూర్తి అగ్నిరూపుడు అనగా త్యాగమూర్తి. త్యాగమే లోభమును జయించును. మన హృదయములో కీర్తనము ద్వారా భక్తి ఉద్భవించినచో అట్టి భక్తి త్యాగమును మనస్సును నిలుపును. సూర్యోదయము అంధకారమును అదృశ్యమునర్చినట్లు త్యాగము లోభమును హరించును. ఇది వరాహావతార వైశిష్యము. ఉన్నదానితో తృప్తి చెందిడి అంతఃకరణము ఏర్పడుటయే వరాహావతార వైశిష్యం. బ్రహ్మచర్యము, త్యాగము, సంతృప్తి అనడి లక్షణములు ఎవరి హృదయమును అధిష్ఠించునో అతడు భక్తిపరుడగును. కనుకనే తరువాత ఆర్హావతారము వచ్చును. మూడవది నారదవతారము. నారం దదాతి ఇది నారదః. జ్ఞానము ప్రసాదించువాడు నారదుడు అని అర్థము. మూఢభక్తి సుస్థిరముగా ఉండదు. జ్ఞానయుక్త భక్తియే దృఢముగా ఉండును. ఇదే నారదవతారం. భక్తి ముక్తిని ప్రసాదించును. భక్తికి గమ్యము భగవానుడే. ఇది నాలుగవది అయిన నారాయణ అవతారం. చతుర్థవతారము నరనారాయణుల స్వరూపము. ధర్ముని భార్యయగు మూర్తి గర్భమున జన్మించి దుష్కరమగు తపస్సు చేసెను. భగవత్ స్వరూపము తపోమయము కనుక తపస్సు ద్వారానే భగవానుని పొందవలెను. పైసా కొరకు తప్పించడం అందరూ చేయగలరు, కానీ పరమాత్మ కొరకు అందరూ తప్పించలేరు. అది వైరాగ్యవంతులకే సాధ్యము. విరాగి కాని వానికి పరమాత్మ యందు రాగము ఉదయించదు. వైరాగ్యము లేని భక్తి మూలుగుచుండును. ఈ విషయమును 5వ అవతారము తెలుపును. 5వ అవతారము కపిల దేవునిది. ఇచ్చట వైరాగ్యయుత భక్తి జ్ఞానమయ తపస్సు తెలిసి వచ్చును. కపిలుడు తన తల్లియగు దేవహుతికి జ్ఞానోపదేశమును చేయును. ఈ విషయము తృతీయ స్కందమున వచ్చును. అది కపిల గీత అనబడినది. జ్ఞాన వైరాగ్యములచే దృఢమైన భక్తిని ఎవరు కదిలించలేరు. అది ప్రజ్ఞాన ఘనస్వరూపము. ఈ విషయమును 6వ అవతారము తెలుపును. 6వ అవతారము దత్తాత్రేయుడు. అత్రి అనసూయల పుత్రుడు. ఇతడు అవధూత గీత, జీవన్ముక్త గీత అనడి గ్రంథములను రచించెను. ఇతడు ప్రహ్లాదునకు గూఢ జ్ఞానబోధ చేసెను. దత్తాత్రేయుడు అనసూయ పుత్రుడు. అసూయ లేనివాడు. నిర్మత్సరులు జ్ఞానపుత్రుని పొందెదరు.
గుహ్యతమమైన ఆత్మజ్ఞానము అసూయాపరులకు లభించదు. దేనిని తెలుసుకొనిన పిదప అశుభము నుండి విడపడదవో అట్టి అనుభవ సహితమైన రహస్య జ్ఞానమును అసూయ లేని నీకు చెప్పుచున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్య యోగమునందు తెలిపెను. జ్ఞానము కలిగిన తరువాత జీవితము యజ్ఞస్వరూపముగా మారును. కనుక 7వ అవతారము యజ్ఞరూపము. రుచి అను బ్రాహ్మణునకు అకూతి అను నామే అందు భగవానుడు యజ్ఞరూపమును అవతరించెను. ఇది 7వ అవతారము. జ్ఞాన యజ్ఞ రూపముల త్యాగమయములే గనుక సన్యాసమునకు ప్రతీకములు. అందుచేత బుద్ధిమంతులకు వారికి పరమహంస విధిని బోధించుటకై భగవానుడు వృషభ దేవుని రూపమును అవతరించెను. ఇది 8వ అవతారము. యతి పురుషుడు ఇతరుల కొరకే జీవించును, ఇతరుల సంతోషమునే తన సంతోషముగా భావించును, లోక కళ్యాణమున సదా వాంఛించుచుండును. ఇది పృథు మహారాజుగా అవతరించిన 9వ అవతారము. ఋషుల ప్రార్థనను ఆలకించిన భగవానుడు పృథుని నుండి ఓషధుల నుండి పిండెను. ఈ అవతారము పరమ రమణీయమైన సూతుడి పలికెను. 10వ అవతారము మత్స్యావతారము. ఈ మత్స్యావతారమున హయగ్రీవుడను రాక్షసుని సంహరించుట ద్వారా దుష్ట శిక్షణయు, సత్యవ్రతుడగు భక్తుని రక్షించుట ద్వారా శిష్ట రక్షణయు, వేదములను వెలికి తెచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చుట ద్వారా ధర్మ సంస్థాపన జరిగి అవతార ప్రాముఖ్యమును చక్కగా విశదపరచడము జరిగినది. కూర్మావతారము 11వ అవతారము. క్షీరసాగరమున దేవదానవులు కలిసి మదించునప్పుడు శ్రీహరి కూర్మ రూపమును ధరించి మందర పర్వతమున వీపుపై ధరించెను. వాసన సాగరమున మునిగిపోచున్న బుద్ధి అనేది మందరాచలమున ధరించు భగవద్భక్తి యొక్క వర్ణనయే కూర్మనారాయణుని వర్ణనముగా మనకు భాగవతంలో తెలియను. ఈ వర్ణనము 8వ స్కందమున వచ్చును. 12వ అవతారము ధన్వంతరి రూపము. ఈయన అమృతహస్తుడై సాగరము నుండి బయలుదేరును. జ్ఞాన ధనాభ్యాసము జరిగినప్పుడు హృదయ సాగరము నుండి బయలువెడలు అమృత స్వరూపమునకు ధన్వంతరి ప్రతీకము. 13వ అవతారము మోహిని రూపము. ఇచ్చట దానవులను వంచి దేవతలకు అమృతమును ఒసగును. ఇది బహు సుందరమైన అవతారము. దుష్ట వాసనలను నిర్జీవమనొచ్చి సద్వాసనలను పెంపొందించుకోమని తెలుపును. నృసింహావతారము 14వ అవతారము. రాక్షసుడు గర్వితుడనైన కనుక కశ్యపుని చాపలల్లు వాడు వెదురుబద్దను చీల్చినట్లు గోళ్ళచే చీల్చెను. హిరణ్యకశిపుడు అహంకారం యొక్క స్వరూపము కనుక మమకార రూపుడైన హిరణ్యాక్షిని వలె తేలికగా చంపబడ్డు. అహంకారము ఎప్పుడు జీవుని అంటుకొనియే ఉండును. అది రాత్రిపూట చావదు, పగలు చావదు, లోపల చావదు, బయట చావదు, జంతువుల వలన చావదు, జనుల వలన చావదు. ఇది చావడం అంటూ జరిగితే మధ్యమస్థితి నుండి చేస్తుంది. ఇది సత్యమును వ్యక్తమునర్చుచు 2గా పగిలిన స్తంభము మధ్య నుండి నరసింహమూర్తి ఆవిర్భవించెను. 15వ అవతారము వామన అవతారము. బలి చక్రవర్తిని వంచించి దేవతలకు స్వర్గమునిచ్చుట ఈ అవతారమున విశేషము. ఈ అవతారమున యుద్ధము లేదు. బలి చక్రవర్తి భక్తి అనేది బలమును కలిగి ఉండెను. అందుచేత శక్తితో గాక బలిని యుక్తితో వామనమూర్తి జయించెను. ఇది ఇవాళ మన వీడియో. వచ్చే వీడియోలో మిగిలిన అవతారాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము ఏ వీడియో పెట్టినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.